దశాబ్దాల వివాదం కాదిది, శతాబ్దాల నాటిది. కోర్టు తీర్పిచ్చినా ఎవరికి ఎలాంటి హక్కు ఉంటుందో వివరించినా జ్యోతి వైరం మాత్రం తగ్గట్లేదు. సున్నితమైన ప్రాంతంలో సున్నితమైన సమస్య కావడంతో పాలకులు కూడా దీపం వివాదానికి అంటిముట్టినట్టుగానే ఉంటున్నారు. అసలు ఆలయ వివాదం ఎప్పటి నుంచింది? ఈ కొండపై హక్కు ఎవరికుందని నాటి బ్రిటిష్ ప్రభుత్వం చెప్పింది. దశాబ్దాల కిందటే క్లారిటీ ఇచ్చినా ఈ దీపం వివాదం ఇప్పటికీ ఎందుకు కొనసాగుతోంది? ఇటు దర్గా అటు ఆలయం మధ్యలో దీపస్తంభం. తిరుపరన కుండ్రం మదురై జిల్లాలో అతి పురాతన పవిత్ర స్థలం. ప్రాచీన కాలంలో కొండపై హిందూ దేవాలయాలు, కొండలోని గుహల్లో ప్రాచీన తమిళ బ్రాహ్మీ లిపిలు కనుగొనబడ్డాయి. 6వ శతాబ్దంలో కొండపై కొండల్లో గుహాలయం ఏర్పడింది. తర్వాత కొన్ని కాలాల్లో జైనులు కొండను ఆక్రమించినట్లు చరిత్ర చెబుతుంది. అయితే 8వ శతాబ్దంలో జైనుల తర్వాత కొండ తిరిగి హిందూ ఆలయం ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచే హిందూ సాంప్రదాయంలో పూజలు ప్రారంభమయ్యాయి. తర్వాత పాండ్యుల కాలంలో ఆలయం అభివృద్ధి జరిగింది. ఈ ఆలయం కుమారస్వామికి సంబంధించిన అతి పురాతనమైన ఆలయం. మురుగన్ 6 పీఠాల్లో ఇదొకటి. ఆలయంతో పాటు ఒక దీపస్తంభం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ స్తంభంపై దీపం వెలిగించడం శతాబ్దాలుగా ఉన్న ఆచారం. అయితే 14వ శతాబ్దంలో మదురై సుల్తాన్ పాలనలో కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేయబడిందని చరిత్ర చెబుతోంది. తర్వాత విజయనగర రాజులు వచ్చి దేవాలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో అక్కడ సికిందర్ షా దర్గా నిర్మించారు. అయితే దర్గాను ఆలయాన్ని ఆక్రమించి కట్టారన్నది హిందూ సంఘాల ఆరోపణ. అందుకు రుజువుగా పాండ్యరాజుల శిల్పకళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారంపై తోరణం, దర్గా వెనుక ఉన్న గోడపైన మురుగన్ శిల్పం వంటివి కనిపిస్తాయి. ఇలా దర్గా పక్కనే కొద్ది దూరంలో దీపస్తంభం ఉండడం వివాదంగా మారింది. 1923లో మదురై జడ్జిగిరి మొత్తం అంటే 170 ఎకరాలు మురుగన్ ఆలయాస్తిగా తీర్పునిచ్చారు. కేవలం నెల్లితోపు అంటే సమాధులు ఉన్న చోటు, దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతిమెట్లు, దర్గా ఉన్న చిన్న ప్రాంతంపై ముస్లింలకు హక్కులిచ్చి ఇక్కడ ఎవరూ కొత్తగా తవ్వడం, సమాధులు నిర్మించడాన్ని నిషేధిస్తూ తీర్పునిచ్చారు. ఇదే తీర్పును 1926లో మద్రాస్ హైకోర్టు సమర్థించింది. అలాగే 2024లో దర్గా ప్రాంతంలో జంతుబలులు ఇస్తుండటంతో హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లాయి. 2025 ఫిబ్రవరిలో హైకోర్టు దర్గాలో జంతుబలులు నిషేధించింది. ఇలా బ్రిటిష్ హయాం నుంచి వివాదాలు నడుస్తున్నాయి. అయితే కొండ యాజమాన్య హక్కులు దేవాలయానివని, అయినా కొండ శిఖరంలోని దర్గా, నెల్లితొప్పు అనే ప్రాంతం మాత్రం దేవాలయ పరిధిలోకి రావని బ్రిటిష్ హయాంలో ప్రివీ కౌన్సిల్ తీర్పిచ్చింది. అప్పటి నుంచి అంటే 1862 నుంచి దీపాన్ని దర్గా కంటే దిగువన ఉన్న ఉచిపిళ్ళయ్య దేవాలయం వద్ద వెలిగిస్తూ వస్తున్నారు. కొండపై స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు మాత్రం అనుమతి లేదు. దీంతో ఈ వివాదానికి తెరపడలేదు. ఇప్పటికీ కొండపైన ఏ భాగంపై ఎవరికి హక్కులు ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు కొండపై ఉన్న దీపస్తంభంపై దీపం పెట్టుకునేందుకు పిటిషనర్ రామకుమార్ కు జస్టిస్ రంగనాథన్ అనుమతిచ్చారు. అయితే డిఎంకే మాత్రం హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తుంది. అమలు చేస్తే సామాజిక మత ఉద్రిక్తతలు పెరగొచ్చని, పైగా 6 నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఇది ప్రమాదకరమని పేర్కొంది. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదం ఇంకా పచ్చిగానే ఉంది. ప్రస్తుతం ఈ ఇష్యూ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. మరి సుప్రీంకోర్టు డెసిషన్ పై ఉత్కంఠ ఏర్పడింది.